సార్ ఎక్కువ మనకి ఆల్మోస్ట్ వైలెట్ ఎక్కువ వస్తాయి సార్. వైలెట్ పల్లి ఆ ఏరియా కొల్మాసం ఫ్రై, సాంబారు, రసం, రైస్. పేషెంట్లు డెలివరీ వాళ్ళు సాంబారు, రసం. మండే వెన్స్డే ఫ్రైడే. ఈరోజు కలంనేర్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తనిఖీ జరిగింది. గౌరవ కలెక్టర్ గారు 3 days బ్యాక్ ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి, ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఒకసారి అక్కడ చూడమన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు. ఈరోజు మన ఆర్ఎంఓ గారు, కిషోర్ గారు, డిప్యూటీ ప్రిన్సిపల్ మేడం గారు, అలాగే సిబ్బంది అందరూ కూడా మొత్తం హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా కొంతమంది రీసెంట్గా వచ్చినారు. ఇంకా డెర్మటాలజీ కూడా అపాయింట్ చేసినారు, వస్తారని చెప్తున్నారు. మార్చర్ డాక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు సదరన్ క్యాంప్లో కూడా ఉన్నారు. అలాగే సిబ్బంది అయితే అందరూ కూడా ఉన్నారు. మీరు కూడా మీడియా ద్వారా కూడా చూడడం జరిగింది. ఎక్కువ మనకు పేద ప్రజలందరూ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతూ ఉంటారు. మంచి డాక్టర్లు మీరంతా కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇంతకల్లా కోట్లు పెట్టి మనం ఇక్కడ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇంకా కొంతమంది ఇప్పుడు రేడియాలజీ ఒకటి కదా ఉంది. రేడియాలజీ డాక్టర్ వస్తే మనకు ఇలా ఇవాళ ప్రస్తుతం మేడం గారు రేడియాలజీ ఇస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో కూడా మనకు రేడియాలజీ ఇస్తారు. డాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫిలప్ జర్నలాజీ, రేడియాలజీ జనరల్ మెడిసిన్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటే అవి కూడా గౌరవ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుంది. అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రజలకు అనుకూలమైన వాతావరణంలో ఉంది. ఫుడ్ విజిట్ చేయడం జరిగింది. ల్యాబ్ కానీ, హాస్పిటల్స్, వార్డ్స్, క్లినిక్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మెయింటైన్ చేసి ఎమర్జెన్సీ టైంలో ఆఫ్టర్ డాక్టర్ నైట్ టైం కూడా ఉండేదానికి ప్లాన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అది ఎక్కువ ఊరికి దగ్గర కాబట్టి యాక్సిడెంట్ కూడా ఎక్కువ ఉంటాయి. జనరల్గా అయితే అందరికీ కూడా ఇప్పుడు దాదాపు మీరే ఇక్కడ చూస్తుంటారు. చాలా విలేజెస్ నుంచి కూడా వచ్చినారు. అందరూ కూడా ఎక్కడ పేషెంట్లు అయితే సంతృప్తికరంగా ఉన్నారు. ఇంకా మిగతా ఏదైనా లోపాలంటే అన్నీ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్, ఆర్ఎంఓ గారు, సూపరింటెండెంట్ మేడం అందరూ కూడా వాళ్ళు చూసుకొని ఈ హాస్పిటల్ ఇంకా మన గౌరవ శాసనసభ్యులు
వారి సహకారంతో ఏమైనా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ ఇంక్లూడ్ చేయడానికి కూడా మేము కూడా మా మున్సిపాలిటీ తరఫున ఏమైనా కావాలని కూడా హాస్పిటల్ కమిటీలో మేము కూడా ఇక్కడ మెంబర్ కాబట్టి హాస్పిటల్ కమిటీ మీటింగ్లో కూడా అది ట్రై చేసి ఏమైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని